రాజకీయం అంటేనే ఓట్లు నోట్లు సీట్లు ఎటు తిరిగి గెలవాల్సిందే, అవతలి పార్టీని పడగొట్టాల్సిందే. ప్రతిపక్షానికి సంధి వద్దని పవర్లున్నోళ్ళు, అధికార పార్టీని ఆగబట్టాలని ప్రతిపక్ష పార్టీలు. అవసరమైతే పెద్ద లీడర్లు దిగుతారు ప్రచారానికి. మంత్రుల కాంచెల్లి ఆన్నే క్యాంపులు పెడతారు. ఎన్నిక చిన్నదా పెద్దదా అన్నది కాదు, నెగ్గినమా లేదా అన్నదే ముఖ్యం. మరి ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు, ఎంపీ ఎలక్షన్ కాదు, 2 జెడ్పీటీసీ సీట్ల కోసమే టీడీపీ వైసీపీల ఉత్తమ కార్యకర్తలు ఊరుకూరికి కొట్లాడిండ్రు. మరి ఆంధ్రలా పులివెందుల ఒంటిమిట్టల సప్పుడుగాంట ఓటేసి ఒగల మీద ఒగలు మర్రబడితే రచ్చ రచ్చ. అయితే ఈ 2 కూడా వైసీపీ సీట్లు. మాయే, మేమే గెలవాలని ప్రతిపక్షం, పవర్లున్నాం కాబట్టే పక్కా కొట్టేయాలని అధికార పార్టీ ఇజ్జత్ కా సవాల్ తీసుకున్నాయి. తెలుగుదేశం అభిమానుల కారు మీద అటాక్ చేస్తే పొరక అయింది. పులివెందుల వైసీపీ ఆఫీస్ కాడ గడబడి పెద్దగా అవుతుండే వరకు పోలీసారు గిట్ల వార్నింగ్ ఇచ్చిండు. దొంగోట్లేస్తుర్రని 2 పార్టీల అభిమానులు పుస్తిలకు తయారైనరు ఆడాడా. ఇటు చూడుర్రి, మమ్మల్ని ఓటేస్తానికి వంపుర్రని పోలీసుల కాళ్ళ మీద పడి బతింలాడుతాన్రు గిల్లు. పంక పాటోళ్ళు పైసలు వంచుతుర్రని అదోళ్ళొల్లి. లొల్లులు, కొట్లాటలు, కీసులాటల నడుమ ఓట్లయితే పెట్టెల పడ్డాయి. ఇక ఎల్లుండి తెరిస్తే ఎవరు గెలిచేది ఎరకైతది. నీ జెడ్పీటీసీ సీట్ కోసం గింత జగడం అవసరమా అనేరు. రాజకీయం అంటే అట్లనే ఉంటది మళ్ళా.